ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతన్నల తలరాత మారడం లేదు. కొనుగోలుదారులపై కన్నెర్ర చేసిన రైతన్నలు. 2 రోజులుగా పొగాకు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు. రైతు పంటను పొంతనలేని సమాధానంతో నిరాకరిస్తున్న బయ్యర్లు. ఫలితంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం 5వ మైలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు లేకుండా పొగాకు కొనుగోలు చేసే బయ్యర్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. బాగుమాన మండలంలో ఇప్పుడు 3 కొన్నారు. ఒక్కళ్ళు కూడా ఈ రంగం చేయాలి. ఈ బయలు వచ్చిన కాడి మొత్తం చీరలు కొడుతున్నాడు. అదేమంటే ఇది పడదంటున్నాడు. ఏం చేయాలి మేము? కనీసం కొన్ని అన్న 9 కూడా ఎత్తలే, ఎక్కువ కూడా కాదు. అసలు రిజల్ట్ కొడుతున్నాడు. మొత్తం మెయిన్ మాకు అది 6 ఏళ్ళు ఎత్తేసాడు. రిజల్ట్ కొడుతున్నాడు ఎక్కువ శాతం. మేము రైతుని మన నుంచి అక్కడ వేసుకొచ్చాం. చెప్పుగా 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. ఆ రేట్ను కొడితే 1000 రూపాయలు పెట్టి వేసుకెళ్ళాలా? పొగాకును బట్టి వేయమను రేటు. పొగాకును బట్టి కూడా కాకుండా మొత్తం చీరలు కొడుతున్నాడు. నిన్న రాత్రికి బండి వచ్చింది, వచ్చాడు చీరలు కొట్టి వెళ్తున్నాడు. ట్రాక్టర్కి ఎన్ని చేస్తున్నారు? 20 చెక్కులేనండి పేరుకి. ఎన్ని చెక్కులు రేట్లు వేస్తున్నారు? 20 చెక్కులే మేము పెడుతుంది. 20 క్వింటాలు మనిషికి రైతుకి వచ్చి. సన్నగారు రైతు లెక్కలో అందరికి 20 చెక్కులు పోతే పెద్ద పెద్ద తర్వాత మళ్ళీ వరుస వస్తారన్నారు. 20 రిజెక్ట్ కొడుతున్నాడు. కొన్ని 6 లేచాడు. అసలు ఒక లాట్ అయితే మొత్తం రిజెక్ట్ కొట్టాడు. మేము అందుకనే లేచాం. ఆ పొగాకు చూసి వచ్చి బైర్లు వచ్చి చూసి అది రేట్ కొట్టే పొగాకు అయితే చెప్పమను. గవర్నమెంట్ గిట్టుబాటు రేట్లో పెట్టాలా?